హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది సాయంత్రం తీసిన వీడియో. మేడ మీదకి వెళ్ళాను మల్లె మొక్కలు కోద్దామని చెప్పి. మొక్కలు అయితే మొన్న చూపించాను కదా, బాగా చిన్నవి. అప్పుడు ఈరోజు బాగా పెద్ద అయిపోయింది. చెట్టు అంతా ఖాళీ లేదు, చూసారా? పైకి అయితే వెళ్ళాను. 4:30 ఆ టైంకి వెళ్ళానండి. పైకి వెళ్ళి మొగ్గలన్నీ కోసుకొచ్చాను. ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యాయి ఎక్కువడం. ఒక 3 ఉంటాయి మొగ్గలు, అయ్యాయి బాగానే. మంచి స్మెల్ వస్తుందండి పైకి వస్తే. చెట్లకి ఎక్కడైనా ఒక పువ్వు ఉండిపోతే ఏ ఇరకలోనైనా చూడకుండా ఆ పువ్వు మంచి వాసన వస్తుంది ఉదయంకి. సాయంత్రం మేము బయటికి బాల్కనీలోకి వెళ్ళామంటే మంచి స్మెల్ వస్తాయండి పువ్వులు. పెద్ద మొగ్గలు అన్నమాట. దీనికి కంపోస్ట్ అంటే కౌ మెన్యూర్ అది ఏమి వేయం, కానీ మినపప్పు కడిగి నీళ్ళు కింద ఇంట్లో ఉన్న వాళ్ళు వేస్తారు. అప్పుడప్పుడు నేను కడిగినోటి పైనుంచి నేను కూడా వేస్తాను. అదే అండి బలం ఇంక చెట్టుకి. ఫుల్గా కాసేస్తుంది ఇంక మొగ్గలు. మనం ఏరడానికి ఇసుకొచ్చేస్తుంది అనమాట. ఒక 4-5 డేస్ కంటిన్యూగా ఎక్కువ పూసేస్తాయి. ఇదిగో మాల కట్టాను. మాల అయితే బాగా వచ్చింది, దగ్గరగా వచ్చాయి మొగ్గలు. అదే మీకు చూపిస్తున్నాను. ఇంట్లో మొక్కలు ఉంటే ఎంత హ్యాపీ కదండి. బయట నుంచి కొని తెచ్చుకోవాలని ఇది ఉండదు. ఇంట్లో పువ్వులు అలా దేవుడికి పెట్టుకోవచ్చు మాల కట్టేసి. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాగా పువ్వులు ఏరి మాల కట్టుకోవడంలో. ఆ హ్యాపీనెస్ ఇంకా చెప్పలేంది మాటల్లో. కొత్తగా ఎవరైనా ఛానల్ చూడాలంటే చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ పువ్వులు అయితే మాల కట్టి ఇలా చూపిస్తున్నాను మీకు. మాల దగ్గరగా బాగానే వచ్చిందండి. ఇది కట్టిన దూరంగా అయిపోయేవి. సన్నదారంతో కట్టాను, బాగా వచ్చాయి. ఇవి సన్నజాజులు మల్లె మొగ్గలు 2 కలిపి కట్టానండి. దేవుడికి వేసుకుందాం అని చెప్పి రేపు. ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూసారా మొగ్గలు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.